హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. ఆమె ఈ నిర్ణయం పట్ల అసౌకర్యంగా ఉంది. షీ ఈజ్ అన్ఈజీ అబౌట్ దిస్ డెసిషన్. షీ ఈజ్ అన్ఈజీ అబౌట్ దిస్ డెసిషన్. భయపడాల్సిన పని లేదు. దేర్ ఈజ్ నథింగ్ టు బీ ఎఫ్రైడ్ ఆఫ్. దేర్ ఈజ్ నథింగ్ టు బీ ఎఫ్రైడ్ ఆఫ్. ఈసారి నేను వెనక్కి తగ్గడం లేదు. దిస్ టైమ్ ఐఎమ్ నాట్ స్టెప్పింగ్ బ్యాక్. దిస్ టైమ్ ఐఎమ్ నాట్ స్టెప్పింగ్ బ్యాక్. మళ్ళీ నమ్మడం కష్టం. It's hard to trust again. It's hard to trust again. ఆమె ఇంటికి కొత్త కర్టెన్లు కొనింది. She bought new curtains for her house. She bought new curtains for her house. ఆమె సోమవారం నుండి నాకు ఫోన్ చేయలేదు. She hasn't called me since Monday. She hasn't called me since Monday. ఇది మీకు అర్థం చేసుకోవడం కష్టం. This is difficult for you to understand. This is difficult for you to understand. బట్టలన్నీ ఇస్త్రీ చేయి. Iron all the clothes. Iron all the clothes. ఆమె నాతో శుభవార్త పంచుకుంది. She shared good news with me. She shared good news with me. టిష్యూలను నేలపై వేయకండి. Don't throw tissues on the floor. Don't throw tissues on the floor. వాళ్ళకి మనవరాలు పుట్టింది. They have been blessed with a granddaughter. They have been blessed with a granddaughter. ఆమె నిన్న తన తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్ళింది. She went to the hospital with her father yesterday. She went to the hospital with her father yesterday. ఈ రోడ్డు ఆసుపత్రికి వెళ్తుంది. This road leads to the hospital. This road leads to the hospital. అతన్ని ఇలా చేయనివ్వకండి. Don't let him do it like this. Don't let him do it like this. నా భావాలను నీకు ఎలా అర్థమయ్యేలా చెయ్యాలి? How do I make you understand my feelings? How do I make you understand my feelings? దృఢ సంకల్పంతో ఏదైనా సాధ్యమే. With determination, anything is possible. With determination, anything is possible. ఇది నా నియంత్రణకు మించినది. This is beyond my control. This is beyond my control. నువ్వు నా మీద ఎందుకు ఇంత దయగా ఉన్నావు? Why are you being so kind to me? Why are you being so kind to me? అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది. She smiled while talking to him. She smiled while talking to him. నియమాలు మారాయి. The rules have changed. The rules have changed. కారణం లేకుండా నేనెందుకు కోపం తెచ్చుకుంటాను? Why would I get angry without any reason?
వై వుడ్ ఐ గెట్ యాంగ్రీ వితౌట్ ఎనీ రీజన్? నేను ఎప్పుడూ జంక్ ఫుడ్ తినను. ఐ నెవర్ ఈట్ జంక్ ఫుడ్. ఐ నెవర్ ఈట్ జంక్ ఫుడ్. ఇది నేను పుట్టిన ఇల్లు. దిస్ ఈజ్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్. దిస్ ఈజ్ ద హౌస్ వేర్ ఐ వాజ్ బోర్న్. అక్కడ చిమ్మ చీకటిగా ఉంది. ఇట్స్ పిచ్ డార్క్ దేర్. ఇట్స్ పిచ్ డార్క్ దేర్. నాకు తెలిసినంత వరకు ఆ పుస్తకం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ద బుక్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ద బుక్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. అది పూర్తిగా వేరే సమస్య. దట్స్ ఏ టోటల్లీ డిఫరెంట్ ఇష్యూ. దట్స్ ఏ టోటల్లీ డిఫరెంట్ ఇష్యూ. నేను ఇప్పుడు డబ్బు ఉపసంహరించుకోవచ్చా? కెన్ ఐ విత్డ్రా మనీ నౌ? కెన్ ఐ విత్డ్రా మనీ నౌ? నేను సాధారణంగా నా రోజును ముందుగానే ప్రణాళిక చేసుకుంటాను. ఐ యూజువల్లీ ప్లాన్ మై డే ఇన్ అడ్వాన్స్. ఐ యూజువల్లీ ప్లాన్ మై డే ఇన్ అడ్వాన్స్. నేను నీపై జాలి పడుతున్నాను. ఐ పిటీ యూ. ఐ పిటీ యూ. అతడు ఆ పని పరిపూర్ణంగా చేశాడు. He did the job perfectly. He did the job perfectly. నేను ప్రతి సాయంత్రం సంగీతం వింటాను. I listen to music every evening. I listen to music every evening. నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాది. I am responsible for taking care of my parents. I am responsible for taking care of my parents. నా కాలు కొన్ని రోజుల్లో బాగుపడుతుందని డాక్టర్ చెప్పారు. The doctor said my leg should be better in a couple of days. The doctor said my leg should be better in a couple of days. అతను నన్ను భయపెట్టాడు. He scared me. He scared me. నాకు స్వీట్లు అంటే ఇష్టం. అయినప్పటికీ నేను ఎక్కువగా తినకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. Although I like sweets, I try not to eat too many. Although I like sweets, I try not to eat too many. నేను ఈ పని చేయగలిగేవాడిని. I could have done this work. I could have done this work. నేను వారికి సహాయం చేసి ఉండాల్సింది. I should have helped them. I should have helped them. అది ఖరీదైనది కావచ్చు. ఇట్ మే బి ఎక్స్పెన్సివ్. ఇట్ మే బి ఎక్స్పెన్సివ్. అతను చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. హీ స్పోక్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్. హీ స్పోక్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్.